టీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై మంత్రి వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థపై దాడి చేస్తామంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన సింగరేణిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు సింగరేణి భవన్ను కాల్చివేయాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ సంస్థలపై దాడులకు ప్రేరేపించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజలే ఓడగొట్టిండ్రు తెలుసు. అప్పుడు ఆ సమయంలో వారి హయాంలో వందలాది లారీలు ఉంటుండే ఇక్కడ శాండ్ మాఫియా దందా కోసము. అప్పుడు ఆయన శాండ్ మాఫియా చేస్తుండే, లారీలన్నీ కూడా ఇక్కడనే ఉంటుండే. ఆయనకు హ్యాబిట్ అయిపోయింది, ఈ దందాలు చేసేట్లో హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడేమో ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి చెయ్యాలి, తెలంగాణ ఉద్యమం లేక చెయ్యాలని చెప్పి చట్టం చేతులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చెన్నూరు ప్రజలకు అర్థమవుతుంది ఏది ఎవరు ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారో. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు సింగరేణి సంస్థని ఎట్లా వాళ్ళు పాడు చేసిన సంగతి ప్రజలందరికీ తెలుసు. అందు గురించి వారు ఏదైతే చట్టం ఉందో 10 సంవత్సరాలు చట్టం ప్రకారంగానే నడిపించింది కదా వాళ్ళు కూడా. అప్పుడు ఎవరు వారికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. వారు కూడా చట్టం ఫాలో చేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా చట్టం ప్రకారంగా ఉంటే వారికి మంచిది, మనకి మంచిది. కానీ రాష్ట్ర ప్రభుత్వం